హలో అండి, చాలా మంది ఇవాళ రేపు డిజైనర్ బేబీస్ క్రియేట్ చేస్తారా, ఏఐ బేబీస్ నిజమేనా, కంప్యూటర్లో బేబీస్ రెడీ చేస్తారా అని అడుగుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ తోటి బేబీస్ రెడీ చేయమండి. కాకపోతే ఐవీఎఫ్ పద్ధతిలో ఈ ఏఐని యూస్ చేసుకొని మంచి క్వాలిటీ, మీకున్న ఎగ్స్లో మంచి క్వాలిటీ ఎగ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి, మీకున్న స్పర్మ్స్లో మంచి క్వాలిటీ స్పర్మ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి, ఎంబ్రియో తయారీ అయ్యే విధానాన్ని అబ్జర్వ్ చేసి ఆ గ్రోత్ పొటెన్షియల్ని బట్టి మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేసుకోవడానికి, ఇలా మంచి క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఐవీఎఫ్లో అలాంటి బేబీస్ని పెడితే సక్సెస్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మనకి ఏఐ బేబీని డిజైన్ చేసుకోవడం కాదు, అంటే బేబీ కలర్ కానీ జెండర్ కానీ మేల్ ఫీమేలా, వైట్గా ఉందా డార్క్గా ఉందా, స్కిన్ కలర్, హెయిర్ కలర్, ఇంటెలిజెన్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి పాసిబుల్ కాదు. అది కరెక్ట్ కూడా కాదు, ఎథికల్ కాదు. కాకపోతే ఈ ఏఐని వాడుకొని మనం మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి సక్సెస్ రేట్స్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే వంశపారంపర్యంగా కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్, మనకి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలాంటి ప్రాబ్లమాటిక్ జీన్స్ని ఐడెంటిఫై చేసి క్రిస్పర్ టెక్నాలజీ యూస్ చేసుకొని అలాంటి జీన్స్ని కట్ చేసి మంచి జీన్స్ని అటాచ్ చేయడం వల్ల బేబీస్ అనేవి వాళ్ళకి వాళ్ళ ఓన్ జీన్స్ తోటి ఒక హెల్దీ బేబీని ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా ఏఐని యూస్ చేసుకొని ఇలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చేస్తున్నామండి. సో ఏఐ యూస్ చేసుకొని డిజైనర్ బేబీస్ అంటే హైట్, వెయిట్, కలర్, ఇంటెలిజెన్స్ని సెలెక్ట్ చేసుకోవడం కాదు, ఒక హెల్దీ బేబీని ఐడెంటిఫై చేసుకోవడము, హెల్దీ బేబీని సెలెక్ట్ చేసుకోవడము, ఏదైనా జెనెటిక్ డిజార్డర్స్ ఉంటే హెల్దీ బేబీని మనం క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా కపుల్కి ఇవ్వడము. సో ఇలాంటి వాటికి ఏఐని మనం యూజ్ చేసుకుంటున్నాం. సో ఈ ఏఐ అనేది డాక్టర్కి ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఐవీఎఫ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్. ఇమాజిన్ చేసుకుంటా కూర్చోకండి. థ్యాంక్ యూ.